హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఎలుకలు మనకు ఎంతో డ్యామేజ్ చేస్తూ ఉంటాయండి. ఇంట్లో బట్టలను అయితే కావచ్చు, బుక్స్ని అయితే కావచ్చు, కిచెన్లోకి వచ్చి టొమాటోస్ కావచ్చు, ఏముంటే అవి డ్యామేజ్ అంతా ఇంత చేయవండి ఇవి. మరి వీటిల్ని మందు పెట్టకుండా చంపకుండా మరి బయటికి ఎలా వెళ్ళగొట్టాలి అనేది ఒకసారి అయితే చూసేద్దాం. ఈ టిప్ మీకు ఇంకా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఒక అరటిపండు అయితే తీసుకున్నాను. కానీ ఇంకా మెత్త అరటిపండు ఉంటే బాగుండేది, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ అరటిపండు అయితే తీసుకున్నాను. అరటిపండు అయితే ఫోర్కు హెల్ప్తో నేను ఇది ఎంత మ్యాష్ చేసేస్తున్నాను నీట్గా. చూస్తూనే ఉండండి. తర్వాత వచ్చేసి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను కొంచెం. ఈ స్మెల్కి అయితే వచ్చేస్తాయండి, ఎక్కడున్న ఎలుకలు అలవాటు ప్రకారం వస్తాయి కదా, సో ఇదంతా తినేస్తాయి. తిన్న తర్వాత అసలు మళ్ళీ రావండి. మరి ఏమేమి వేస్తున్నానా అనేది ఒకసారి అయితే చూస్తూ ఉండండి. అల్లం తీసుకున్నానండి, గోధుమ పిండి అయితే తీసుకున్నాను, తర్వాత అల్లం కూడా తీసుకుంటున్నాను. అల్లం ప్లేస్లో మనం సొంటైనా తీసుకోవచ్చండి. ఆ ఘాటుకైతే అస్సలు రావన్నమాట. ఆ ఘాటు ఒక్కసారి టేస్ట్ చేసాయి అంటే మన ఇంట్లోకి ఇంకా మళ్ళీ రావు. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఇప్పుడు అల్లం తీసుకుంటున్నాను, కొంచెం అల్లము, గోధుమ పిండి, అరటిపండు ఈ మిశ్రమం అంతా తీసుకుంటున్నాను. ఇంకా చూస్తూ ఉండండి, ఇంకా కొన్ని వెయ్యాలి. అలాగే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇది మంచి రెమెడీ అనమాట, ఎలుకలు మళ్ళీ రాకుండా వెళ్ళిపోతాయి. ఇదంతా ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఇలాగా కలుపుకోవాలి. కొంచెం కారం కూడా తీసుకున్నాను. చూస్తున్నారా, చిల్లీ పౌడర్ అనేది. ఇదంతా నీట్గా ఒక చపాతీ ముద్దలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఒక ముద్దలాగా మనం బాగా మిక్స్ అయిపోవాలి అది. ఇది ఇంకా మెత్తగా కానుంటే కొంచెం గోధుమ పిండి వేసుకొని మళ్ళీ కొంచెం బాగా కలుపుకోవచ్చు. ఇలాగా నేను చేసినట్టు చేసుకోండి. ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉంటాయి ఎలుకలు, ఏ ప్లేస్లోకి వస్తాయి అని మనకు ఐడియా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనం వీటిని చిన్నగా ఇలాగా చేసుకొని దానికి ఇలా చేసేసుకోండి. మన దగ్గర పాలకోవా కానీ ఇంకా ఏదైనా ఉంటే స్వీటు దీనికి అటాచ్ చేయొచ్చండి. దీనికి అద్ది అక్కడ పెడితే ఆ స్మెల్కి వచ్చేస్తాయి అన్నమాట. త్వరగా ఎక్కడ ఉంటాయో అక్కడికి వచ్చేసి తింటాయి. మరి తిన్న తర్వాత దీని టేస్ట్ చూస్తాయి కదా, సో ఇంకైతే అడుగు పెట్టండి, ఇంక మళ్ళీ అసలు అయితే రావు. సరే, నా దగ్గర పాలకోవా లేదు, సో అందుకని చెప్పి క్యారెట్ వేస్తున్నాను. దీనికి రెమెడీగా క్యారెట్ వేసేసి పైన అట్రాక్టివ్గా ఉండేటట్టు వాటిని చేయాలి కదా, అందుకని చెప్పేసి నేను క్యారెట్ కూడా తీసుకుంటున్నానండి. క్యారెట్ బాగా తురిమేసి ఆ బాల్స్కి అయితే నేను బాగా దానికి వేసేసాను. చూడండి, ఇలా క్యారెట్ అంతా తీసుకున్నాను, బాల్స్కి అయితే ఇలా పెట్టేశాను అనమాట. కలర్ఫుల్గా ఉంది కదా, బాగా అట్రాక్ట్ అవుతాయి. కానీ అవి ఏ ప్లేస్లో వస్తాయి అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో కొంచెం ఒక్కొక్క బాల్ పెట్టేసుకోవాలన్నమాట. ఇది చాలా మంచి రెమెడీ అండి వాటికి. ఇది తిన్న తర్వాత అయితే మనకు ఇంకా అలాంటి బెడద అనేది ఉండదన్నమాట, రావు. చూస్తున్నారా, ఇలా అయితే నేను ఎక్కడ వస్తాయో అక్కడైతే ఆ బాల్స్ని పెట్టేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ఇంకా రావన్నమాట. ఈ రెమెడీ నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.